మనలో మన మాట రేవంత్ రెడ్డి రావటం ఏం కారణం కాదంటారా? అట్లేం లేదు. అంటే ఆల్రెడీ పీక్స్కి వెళ్ళిపోయింది. ఎకరం 100 కోట్లు చేశారు కదా. అంటే ఒక 5 సంవత్సరాలు విపరీతంగా పెరిగిపోయింది. అంటే కొనేవాళ్ళు లేకుండా 100 కోట్లు చేసుకుని ఏం ప్రయోజనం? అక్కడే ప్రాబ్లం అయింది. అంటే ఏమైందంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది అన్నమాట. అది ఎలా అంటే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రాలో రియల్ ఎస్టేట్ లేకపోవడం, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి లేదు అంటాము. అదేవిధంగా కర్ణాటకలో కాంగ్రెస్ ఇట్లా ఊగడము, దీనన్నీ కూడా ఏమైందంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి కొంచెం ఊతం ఇచ్చినాయి అనమాట. అదేవిధంగా ఈ లాస్ట్ 10 years అంతకుముందు ఏదైతే 10 yearsలో అంటే ఇండియా వైడ్గా ఉన్న 8 పెద్ద సిటీస్ ఎవరైతే ఉన్నాయో, ఢిల్లీ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ముంబై కానివ్వండి, కలకత్తా కానివ్వండి, చెన్నై కానివ్వండి, ఇలా అయితే ఏదైతే పెద్ద పెద్ద సిటీలో ఉన్నాయో ఆ సిటీల కంటే హైదరాబాద్ సిటీలో రేట్లు తక్కువ ఉన్నాయన్నమాట. తక్కువ అయినాయి. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి లేదు కదా. ఒక్కసారిగా వీళ్ళందరూ వచ్చేసి ఇక్కడ కొనడం వల్ల ఒకసారి ఆ ఫ్లో అంతా ఇక్కడికి వచ్చి పడింది. ఇక్కడ రేట్లు తక్కువ ఉన్నాయి, ల్యాండ్ రేట్ తక్కువ ఉన్నాయి, ప్లాట్ల రేట్ తక్కువ ఉన్నాయి, ఫ్లాట్ రేట్ తక్కువ ఉన్నాయి. ఒక్కసారి ఈ 4 సంవత్సరాలు బాగా అదే స్పీడ్ ఉంటుందేమో అని చెప్పేసి పైకి వెళ్ళిపోయింది. నియోపోలిస్ అనే లేఅవుట్లో అసలు ప్లాట్ ఉంటే చాలు, ఒక సైట్ ఉంటే చాలు, ఒక ఫ్లాట్ ఉంటే చాలు అనుకునే కన్నోళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అది ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉండడం, అంటే అక్కడ ఔటర్ రింగ్ రోడ్ పక్కన ఉండడం, అదొక పెద్ద లేఅవుట్, ఒక 500 acres లేఅవుట్. దానివల్ల నియోపోలిస్లో అంత రేట్లు పెరిగినాయి అన్నమాట. సో దాన్ని కంపేర్ చేసుకొని ఏమి లేకుండానే కడతాల్లో 4 కోట్లు చెప్పడం, ఏమి లేకుండానే సదాశివపేటలో 3 కోట్ల ఎకరం చెప్పడం. 3 కోట్ల ఎకరం చెప్తే ఎకరం కొంటే అది ల్యాండ్ కాస్ట్ దగ్గర 12,000 నుంచి 13,000 రూపాయలు పడుతుంది అన్నమాట. అంటే ఒక ఎకరం లేఅవుట్ చేస్తే 25 నుంచి 2,800 గజాలే వస్తుంది యాజ్ పర్ జీవో. అంటే రా ల్యాండ్ కాస్టే దగ్గర 3 కోట్లు అంటే 12,000-13,000 రూపాయలు పడుతుంది. దాని డెవలప్మెంట్ కాస్ట్ 2,000 రూపాయలు, కన్వర్షన్ ఛార్జెస్ ప్లస్ అప్రూవల్ కాస్ట్లు కలిపి 500 రూపాయలు, వీళ్ళు పెట్టుబడి పెట్టిన దానికి ఇంట్రెస్ట్లు, ఇవన్నీ వేసుకుంటే ల్యాండ్ డెవలపర్స్ మేమే కొనలేని పరిస్థితి ఉంది బయట. అంటే కోకాపేట 100 crores అంటే 100 crores వెళ్ళిందంటే దానికి చాలా ఇవి ఉన్నాయి. గండిపేట లేక్ ఉండొచ్చు, అది కొండ మీద ఉండొచ్చు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పక్కన ఉండొచ్చు, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ బాగుండొచ్చు. ఇవన్నీ అంగులు దానికి ఉన్నాయి కాబట్టి అలా 100 కోట్లు పాడారు. దీన్ని బేస్ చేసుకుని ప్రతి విలేజ్లో మాకు కోకాపేట అనేది మా ఊరికి 30 కిలోమీటర్లు ఉంది, అక్కడ 100 కోట్లు ఉంటే మా దాంట్లో 2 కోట్లు 30 కోట్లని ఉండాలి. ఇట్లా కంపేర్ అయిపోయింది. ఆ పక్కన కొల్లూరులో 30 కోట్లు 40 కోట్లు చెప్పడము, తెల్లాపూర్లో 50 కోట్లు చెప్పడము. ఇట్లా వల్ల 50 కోట్లు పెట్టి కొంటే ఎస్ఎఫ్టీ ఎంత కమ్మాలి? అసలు 50 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి వచ్చే వడ్డీ ఎంత, దానికి ఓవర్ హెడ్స్ ఏంటి, దాని ఇంట్రెస్ట్లు ఏంటి, దాంట్లో పర్మిషన్స్ ఏంటి. సో అయినా ఇలాంటివన్నీ జరిగేసరికి ఒకసారిగా పాకెట్ రీచ్ అవ్వలేని పరిస్థితి వచ్చింది. అందువల్ల రియల్ ఎస్టేట్ ఆగింది. సో అయినా కానీ కొనేవాళ్ళు ఉన్నారా? అయినా కానీ కొనేవాళ్ళు అంటే ఇప్పుడు ఎన్ఆర్ఎస్ ఉన్నారు. వాళ్ళు ఇండియాకి అమౌంట్ పంపిస్తూ ఉంటారు.